ఒక్క ఓటు ఏం చేయగలదు? ఒక్క ఓటు దేశాన్ని అగ్రదేశాల జాబితాలో చేర్చగలదు. ఒక్క ఓటు దేశాన్ని అధపాతాళానికి తొక్కగలదు. ఓటు పౌరుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది. అది ఎంతటి వారినైనా గద్దె దించుతుంది. కూలికి కూడా అధికారాన్ని కట్టబెడుతుంది. మనం ఎన్నుకున్న నాయకుడు సమర్థుడైతే దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు. అదే అసమర్థుడైతే దేశాన్ని అప్పుల పాలు చేస్తాడు. ఆలోచించుకోండి. ఒక్క ఓటు నీ భవిష్యత్తునే కాదు, మొత్తం దేశ భవిష్యత్తునే మార్చగలదు. ప్రభుత్వాల్ని కూల్చగలదు, ప్రభుత్వాల్ని నిలబెట్టగలదు. పూర్వం వారసత్వ పాలనలో ప్రజలకు పాలకుడిని ఎన్నుకునే వ్యవస్థ లేదు. తండ్రి తర్వాత వారసుల అధికారంలో ఉండేవారు. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ప్రజలు చేసేది ఏమీ లేదు. వారసత్వం ముగిసే వరకు వాళ్ళ పాలనను స్వాగతించాల్సిందే. అలాంటి వ్యవస్థను పారద్రోలి ప్రజలను పాలించేవాడు ప్రజల చేతే ఎన్నుకోబడాలి అనే శాసనాన్ని ఆధునిక రాజ్యాలు అమలుపరుచుకున్నాయి. తద్వారా ఒక పరిమిత కాలం తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు దక్కింది. అలాగే ప్రజలకు నచ్చినట్టు నడుచుకునే స్వభావాన్ని పాలకులు అలవర్చుకోవాల్సి వచ్చింది. లేదంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అధికారం చేజార్చుకోవాల్సి వస్తుంది. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలలో ఓటు అమూల్యమైంది మరియు చాలా శక్తివంతమైంది. ఎంతోమంది మేధావులు శ్రమించి ఓటు హక్కుని రూపొందించి ప్రజలకు అందించారు. డబ్బు ఉన్న వారి ఓటుకి ఒక విలువ, డబ్బు లేని వారి ఓటుకి ఒక విలువ ఉండవు. ఓటుకి కులం, మతం, స్థాయి భేదాలు ఏమీ ఉండవు. ఒక పరిమిత కాలం తర్వాత ఓటుతో పాలకుడిని ఎన్నుకునే అవకాశాన్ని రాజ్యం పౌరులకు కల్పించింది. ఇది రాజశాసనం. దీన్ని అతిక్రమించి తనకు తానుగా కానీ లేదా ఇతరుల చేత కానీ పాలకుడిగా నియమించుకునే లేదా నియమింపబడే అవకాశం ఎవరికీ లేదు. జాతీయ స్థాయి ఎన్నికల నుంచి స్థానిక స్థాయి ఎన్నికల వరకు మన ఓటు అవసరం. దేశ ప్రధాని నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రజాపాలన ఎవరు చేయాలని నిర్ణయించేది మనం వేసే ఓటు మాత్రమే. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల భవిష్యత్తు వారు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరిని ఎన్నుకుంటే జీవితాలు బాగుంటాయో, ఎవరిని ఎన్నుకుంటే దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుందో గతంతో పోల్చి బేరీజు వేసుకోవాలి. కేవలం ఒక కులం కోసమో, ఒక మతం కోసమో లేదా ఒక సామాజిక వర్గం కోసమో ఓటు వేయకూడదు. వేస్తే దానివల్ల దేశం మొత్తం నష్టపోతుంది. దేశానికి నష్టం అంటే మనకు నష్టమే. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని నిర్ణయించేంత విలువ ఉన్న ఓటుని 1000కో 2000కో అమ్ముకోవడం సమర్థించదగిన విషయం కాదు. నా ఒక్క ఓటు ఏం చేయగలదు అనుకోకండి. అది ఏమైనా చేయగలదు. మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలదు. ఆ అవకాశం వచ్చింది. స్వచ్ఛందంగా కదిలి మీ విలువైన ఓటుని అర్హత కలిగిన సమర్థవంతమైన నాయకుడికి వేయండి. దేశ ప్రగతిలో మీరు భాగస్వాములు కండి. జై హింద్.